మాకు ఇప్పుడు చర్చా విత్ లీడర్ కార్యక్రమంలో మీ యొక్క జర్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తారా మ్యామ్? అందరికీ నమస్కారం. నా పేరు సౌమిని శంకర. విమెన్కి ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకుంటే ఏ స్టేజ్కి వెళ్ళొచ్చు అనే దాని మీద ఐ వాజ్ వెరీ ప్రెటీ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. వీ ఇన్వైట్ పీపుల్, వీ ఇన్వైట్ యూత్, మోస్ట్లీ వీ ఇన్వైట్ విమెన్, వీ ఇన్వైట్ పీపుల్ హూ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద రూరల్ డెవలప్మెంట్. ఇండియాకి ఏమైనా చేద్దాం అనుకున్నాం, సరే మన ఊర్లని డెవలప్ చేద్దాం అనుకునే ప్రతి ఇండివిజువల్ దే కెన్ పార్ట్నర్ విత్ అస్. మీరు ఇప్పుడు మీ లైఫ్ జర్నీ చెప్పినట్టయితే మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, నెక్స్ట్ మైక్రోబయాలజీ చేసుకున్నారు, మైక్రోబయాలజీ నుంచి పిహెచ్డీకి రీసెర్చ్ అయ్యారు. సో పిహెచ్డీ చేసిన తర్వాత కూడా చాలా మంచి జాబ్స్ వస్తుంటాయి. I wanted to join my husband's company. He's already he started his business, but she was the one who told oddu husband to oddu nee separate ga nu masters cheskunnavo, you do it yourself ani. A result is a result, whether it's a positive or a negative, but unless until ante మీరు అది ట్రై చేస్తేనే కదా అది పాజిటివ్ వెళ్తుందా నెగిటివ్ వెళ్తుందా అనేది. అందరూ ఎవరిని చూసినా కానీ ఆంటర్ప్రినర్స్ అంటే అందరూ సిటీకే వచ్చి బతకాలి అనుకుంటారు, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. కాకపోతే మీ ఆలోచన చూసినట్టయితే మీరు విలేజ్ లెవెల్లోనే ఆంటర్ప్రినర్షిప్స్ అక్కడే స్టార్ట్ చేయాలని అనుకుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏముంటాయి? మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సింపుల్. ఒక మీకు చిన్న చెప్తాను. మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ల్యాండ్ కొనుక్కుని వాళ్ళు దాని మీద అగ్రికల్చర్ మీద ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా ల్యాండ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ దాంట్లో ఒక ఎకరమో అమ్మేసేసి పిల్లల్ని చదువుకోవడానికి బయటకు పంపించేసేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని మళ్ళీ తర్వాత అదే ల్యాండ్ కొనుక్కుంటున్నాం. ఎందుకు కొనుక్కుంటున్నాము? ఐడెంటిటీ. విలేజ్లో ఉన్న ఐడెంటిటీ మనకు సిటీలో దొరకదు. అందరూ ఆడపిల్లలు పెళ్ళి అవ్వగానే వాళ్ళ సర్నేమ్ని మార్చేసి అత్తగారింటి పేరు పెడుతూ ఉంటారు, కానీ మీది మాత్రం సౌమిని శంకర. అంటే మేము తర్వాత చూసినట్టయితే మీ ఫాదర్ లెగసీని మీరు కంటిన్యూ చేసి అదే నేమ్ని మీరు వాడారు అనుకుంటా. మన నేమ్ సౌమిని యాక్చువల్లీ ఇట్ డజంట్ హ్యావ్ వాల్యూ అన్లెస్, బట్ యా బర్త్ ఫ్యామిలీ బట్టి మనం శంకర కానీ ఏదైనా మార్చుకుంటాము. ఇంకొకటి ఏంటి అని అంటే వీఆర్ బార్న్ విత్ సంథింగ్, టేక్ ఇట్ యాజ్ అన్ ఐడెంటిటీ, డోంట్ హ్యావ్ టు చేంజ్. సో అది దాని మూలంగా మీ ఐడెంటిటీ వస్తుందంటే యూ హ్యావ్ టు సర్పాస్ దట్. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూసి ఒకవేళ మన ప్రేక్షకులకు ఒకవేళ ఇన్స్పైర్ అయ్యి ఉంటే ఎట్లా వర్క్ చేయొచ్చు మ్యామ్? మీతో ఎలా కొలాబరేట్ అవ్వచ్చు, ఎలా వర్క్ చేయొచ్చు? వీ హ్యావ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. అగ్రికల్చర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫ్రాంచైజబుల్ రెప్లికబుల్ మోడల్ అండి. ఇట్ కెన్ యాక్చువల్లీ